సాక్షిలో వచ్చినటువంటి తప్పుడు కథనాలపైన అలాగే ప్రధానంగా చూసుకుంటే అమరావతి మహిళా రైతులను అయితే ఈ అవమానకరంగా మాట్లాడిన ఘటనపై కూడా మొత్తం కూటమి నేతలు అయితే బగ్గుమంటున్నారు. అలాగే మహిళా కార్యకర్తలందరూ కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాక్షి కార్యాలయాలపై కూడా కూటమి నాయకులందరూ కూడా ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం రాజానగరం వద్ద ఉన్నటువంటి సాక్షి కార్యాలయం కూడా ఉధృత వాతావరణం నెలకొంది. అలాగే ఇక్కడ సాక్షి కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఇక్కడ కొన్ని వాటిని అయితే ఇక్కడ మహిళలు అందరూ అలాగే కూటమి నాయకులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్నారు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో పాటు అలాగే ఇక్కడ ఏదైతే అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అలాగే మహిళలు కూడా ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ పాల్గొని ఇక్కడ ఆందోళనలు అయితే చేపడుతున్నారు. ఏదైతే ఆ కథనాలకైతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాస్ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ సాక్షిపై ప్రధానంగా ఈ విధమైనటువంటి తప్పుడు కథనాలు వచ్చిన నేపథ్యంలోనే అలాగే అనపర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇక్కడ పాల్గొని ఇక్కడ ఈ నిరసనలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఆందోళన కూడా ప్రధాన కారణం ఏంటంటే సార్? ఇటీవల కాలంలో సాక్షి మీడియాలో ఒక డిబేట్ పెట్టి ఆ డిబేట్లో అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా కొమ్మినేని అదేవిధంగా కృష్ణరాజు ఇద్దరు వ్యాఖ్యానం చేయడమే కాకుండా చాలా అపహాస్యం పాలు చేస్తూ మహిళల్ని కించపరిచే విధంగా, కించపరిచే విధంగా కాదు, కించపరుస్తూ మాట్లాడారు. సాక్షాత్తు ఒక మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్న మీడియా ఈ విధంగా మహిళలను కించపరచడం అనేది దుర్మార్గమైన వ్యవహారం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చెప్తా ఉన్నాడు, రేపు 2.0 చూస్తారు, 2.0 చూస్తారని చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఆల్రెడీ మహిళలను కించపరచడం ద్వారా తన విశ్వరూపాన్ని ప్రదర్శించడానికి నాంది పలికాడని భావిస్తూ ఉన్నాను. అంటే భవిష్యత్తులో ఇంకా దారుణంగా ఆయన ప్రవర్తించే పరిస్థితి ఉంది. ఇవాళ భారతీరెడ్డికి ఏమాత్రం మహిళల పట్ల అభిమానం ఉన్నా, తను మహిళనే ఇంగిత జ్ఞానం ఉన్నా వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యానాలు చేసిన వ్యక్తుల్ని శాశ్వతంగా బహిష్కరించాలి. చట్ట ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా భారతీరెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాక్షాత్తు నిన్న కొమ్మినేని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడారు. అంటే 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి, ఒక మేధావిగా చెప్పుకునే వ్యక్తి ఇవాళ మహిళలను ఆ విధంగా కించపరుస్తూ మాట్లాడడం సమర్థనీయమా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, పైగా ఇవాళ చట్టం తన పని తాను చేసుకెళ్తూ ఉంటే దాన్ని ఖండించటం, కొమ్మినేనికి సంఘీభావం తెలియజేయడం, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏ విధంగా ఉందనేది అర్థమవుతూ ఉంది. అటువంటి వ్యక్తి సమాజం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక చీడపురుగు సమాజానికి పట్టింది. గతంలో కూడా చూస్తే మనం ఆయన అధికారంలో ఉండగా అమరావతి మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో. ఆనాడు పోలీసులను ఉపయోగించి, వైఎస్ఆర్ గూండాలను ఉపయోగించి అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యంత దారుణంగా హీనాతిహీనంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడడం, వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కార్యక్రమం చేపడితే దాష్టీకం చేయడం, 1.0లో ఆ విధంగా చేశాడు. ఇప్పుడు ఇవాళ 2.0కి నాందిగా ఇవాళ మహిళలను కించపరిచేది సాక్షి మీడియాని ద్వారా మహిళల్ని కించపరిచే విధంగా ప్రయత్నం మొదలుపెట్టారు. దీన్ని తక్షణమే నిరోధించకపోతే మహిళలు ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇవాళ కూటమి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసి తక్షణమే కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి మీడియా అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీరెడ్డి గారి పైన కూడా చట్ట ప్రకారంగా చర్య తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలందరూ ఇక్కడ చేరుకుని ఇక్కడ కొన్ని వాటిని ధ్వంసం చేశారని చెప్తున్నారు. మీరు వాళ్ళందరూ కూడా ఏ విధంగా చెప్తున్నారు శాంతియుతంగా చేయాలని? శాంతియుతంగా ఏంటండి, మహిళలకి ఆక్రోశం, ఇవాళ ఆవేదన, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడంలో మహిళలు ఆవేదన చెందారు. ఆవేదన చెంది ఈ సాక్షి అనేది ఉండకూడదు అని తెలియజెప్పడానికి ఒక సింబాలిక్గా ఆ సాక్షి ఏదైతే లెటరింగ్స్ ఉన్నాయో దాన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మహిళల్లో ఉన్న ఆవేదన అర్థం చేసుకోండి. అంటే జర్నలిజం మీద ఈ విధంగా చేయడం సరైనది కాదు, కూటమి నాయకులు ఈ విధంగా వస్తున్నారని చెప్పేసి ఇటువంటి ప్రచారం కూడా జరిగింది. అంటే జర్నలిస్టులు మహిళలను కించపరిస్తే సమర్థిస్తారా? మీరు జర్నలిస్ట్గా మీరే చెప్పండి, సమర్థిస్తారా? కొమ్మినేని కృష్ణరాజుని మీరు సమర్థిస్తూ ఉన్నారా? దానికి సమాధానం చెప్తే దీనికి మేము సమాధానం చెప్తాం. అంటే అది డిబేట్లో జరిగిన అంశం మాత్రమే చెప్పుకొస్తున్నారు. అంటే అతను కావాలని ఉద్దేశపూర్వకంగా అని ఉంటారా లేదంటే తర్వాత విషయం. అంటే డిబేట్లో జరిగిన అంశాన్ని అతను కొమ్మినేని శ్రీనివాస్కి ఏ విధంగా చేయొచ్చు? కొమ్మినేని శ్రీనివాస్ ఏం మాట్లాడుతూ ఉన్నారు? మహిళల్ని మాట్లాడితే మళ్ళీ దీన్ని మనకు ఆపాదిస్తారని వ్యంగ్యంగా మాట్లాడాడు. అంటే ఉద్దేశపూర్వకం కాకపోవడం అనే దాంట్లో ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
మీరు ఇలా మాట్లాడితే తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తారేమో అని ఈయన వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడాడు తప్పించి నిరోధించే ప్రయత్నం చేయలే. అది మా అందరికన్నా జర్నలిస్టులుగా మీకే తెలుసు బాగా వాళ్ళిద్దరు మనసుల్లో ఏముందనేది. అంటే ఆయనగా మాట్లాడి ఉంటారు లేదా స్క్రిప్టెడ్ ఏదైనా వచ్చి ఉంటుంది అవకాశం ఉందా? చెప్తున్నాడుగా కృష్ణరాజు, నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చాడు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడామని. మరి ఆ స్క్రిప్ట్ ప్రకారంగా మాట్లాడే జర్నలిస్టులని, ఆ స్క్రిప్ట్ తయారు చేసిన సాక్షి మీడియాని ఏం చేయాలి చెప్పండి? సమాజం బహిష్కరించాలి, ఆ పరిస్థితికి వెళ్ళాలి. ఇది పరిస్థితి ఇక్కడైతే కూడా ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అలాగే మహిళలు భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని ఇక్కడ ఆందోళన అయితే చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సాక్షి కార్యాలయం ఏదైతే ఉందో రాజానగరం వద్ద ఉన్నటువంటి సాక్షి కార్యాలయం వద్ద అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. మహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆక్రోశంతోనే ఇలా మహిళలను కించపరిచే విధంగా ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు అలాగే ఈ విధంగా కామెంట్ చేయడం కూడా చాలా బాధాకరం అంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆ సాక్షి పేపర్లను కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ తగలబెడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. అవి ఇక్కడ భారీ ఎత్తున అయితే ఇక్కడ మహిళలు చేరుకోవడమే కాకుండా ఇక్కడ సాక్షి పేపర్లను అలాగే సాక్షి దినపత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క కార్యాలయం దగ్గరే ఇటువంటి నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ సాక్షి పేపర్లన్నీ కూడా మహిళలు అలాగే ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి కూడా కలిపి ఇక్కడ ఆందోళన అయితే చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సాక్షి పేపర్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నాం. అలాగే భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఆ నిరసనలు అయితే చేపడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఈ విధంగా రాజానగరం వద్ద ఉన్నటువంటి సాక్షి కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయం వద్ద అయితే వాళ్ళంతా కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి ఈ విధంగా అయితే ఇక్కడ క్షమాపణ చెప్పాలని చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధంగా అమరావతి మహిళలను కించపరిచే విధంగా అసభ్యకరంగా మాట్లాడడం అలా ఒక స్క్రిప్టెడ్గా చేసినటువంటి వ్యవహారంగా కూడా కనపడుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని వీళ్ళంతా కూడా ఈ విధంగా మాట్లాడి ఒక పత్రిక ఒక ఏదైతే టీవీ ఛానల్లో వాళ్ళ సాక్షి ఛానల్లో ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదంటూ కూడా ఇక్కడ అయితే నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి దానిపై ఇప్పటికే కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. అలా మరో పక్కన భారతి కూడా క్షమాపణ చెప్పాలంటూ ఈ విధంగా ఒక మహిళ నుండి కూడా మహిళల్ని కించపరిచే విధంగా ఇటువంటి డిబేట్లు పెట్టడం అనేది కూడా సరైనది కాదంటూ కూడా వీళ్ళంతా కూడా మహిళలు భారీ ఎత్తున ఇక్కడ చేరుకుని రాజానగరం కార్యాలయం సాక్షి కార్యాలయం అయితే నిరసన తెలియజేస్తూ అలాగే సాక్షి దినపత్రికను కూడా తగలబెడుతున్నటువంటి దృశ్యాలు అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా వాళ్ళంతా కూడా క్షమాపణ చెప్పాలనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజానగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.